ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే డైట్ చేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి. అతను రాకుండా మనం వాక్కుని ఏం పీక్కుంటాం? రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ? డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది? వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్? సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏం పని? రామ్మా నేను చెప్తాగా. ఎక్కడికి? థాయ్ మసాజ్. ఎంత? అయితే నాకే ముందు. ఎక్కరా నీకు తుఫాన్. మా ఏసీబీ గారు వస్తున్నారు సార్. ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? Will you please sit down? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు. రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి సార్? అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా అగ్ని. అయ్యా వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చాడు.